నాగిని శాపగ్రస్త ప్రేమ గాథ. ప్రారంభం. ఆకాశవాణి. ఓ మానవులారా, సృష్టిలో కనిపించని ప్రపంచాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి నాగలోకం. ఆకాశంలో ఒక మృదువైన స్వరం వినిపించింది. అది ఒక దేవత స్వరం. ప్రేమ, శాపం, త్యాగం కలిసిన ఒక గాథను వినండి. నాగిని నందిత గాథను. నాగలోకం మహిమ. భూమి అడుగున ఉన్న ఒక ప్రకాశవంతమైన లోకం. అది నాగలోకం. అక్కడ బంగారు పర్వతాలు, వెలుగులు విరజిమ్మే సరస్సులు, నీలి కాంతులతో మెరిసే గుహలు ఉన్నాయి. నాగులు అక్కడ శాంతంగా జీవిస్తారు. వారి శక్తి అమృతం. వారి రాజు మహాశక్తివంతుడు నాగేంద్రుడు. ఆయన కళ్ళలో అగ్ని, హృదయంలో కరుణ. దేవకన్య జననం. ఒక పౌర్ణమి రాత్రి చంద్రుడు పూర్తిగా వెలిగినప్పుడు నాగలోకం అంతా ఒక వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులోంచి ఒక శిశువు జన్మించింది. ఆమె నందిత. ఆమె పుట్టిన వెంటనే ఆకాశంలో శంఖనాదం వినిపించింది. నాగేంద్రుడు ఆనందంతో ఇలా అన్నాడు, ఈమె నాగలోకానికి కాంతి. ఈమె భవిష్యత్తు రక్షకురాలు. బాల్యం, శక్తుల వికాసం. నందిత చిన్నప్పటి నుంచే భిన్నంగా ఉండేది. ఆమె చేతి స్పర్శతో పూలు వికసించేవి. ఆమె చూపుతో అగ్ని వెలిగేది. ఆమెకు 3 శక్తులు ఉన్నాయి: రూపాంతరం, షేప్ షిఫ్టింగ్, మాయా దృష్టి, విషశక్తి నియంత్రణ. అందుకే అందరూ ఆమెను దివ్యనాగిని అని పిలిచేవారు. గర్వం, శాపానికి దారి. కాలం గడిచింది. నందిత అందం, శక్తి పెరిగింది. కాని ఆమె హృదయంలో గర్వం కూడా పెరిగింది. ఒక రోజు నాగలోకానికి ఒక మహర్షి వచ్చాడు. విశ్వరథ మహర్షి. అతను తపస్సుతో దివ్యశక్తులు సంపాదించినవాడు. నాగేంద్రుడు నమస్కరించాడు. కాని నందిత నవ్వింది. ఇతనేనా మహర్షి? నా శక్తికి సమానం ఎవరు? అది మహర్షికి అవమానం. శాపం. మహర్షి కళ్ళు ఎర్రగా మారాయి. అతను ఇలా శపించాడు, ఓ గర్విష్టి నాగిని, నీ శక్తి నీకు శాపం అవుతుంది. మానవ లోకంలో జన్మించి బాధ అనుభవించు. నందిత వణికిపోయింది. ఆమె క్షమాపణ కోరింది. శాప విమోచనం షరతు. మహర్షి కొంచెం కరుణతో ఇలా అన్నాడు, నిజమైన ప్రేమను కనుగొంటే శాపం తొలగిపోతుంది. మానవ లోకంలో పునర్జన్మ. కొన్ని రోజుల తరువాత భూమిపై ఒక చిన్న గ్రామం. వర్షపు రాత్రి. ఒక పాప పుట్టింది. ఆమె పేరు నందు. ఆమె సాధారణ అమ్మాయి లాగా పెరిగింది. కానీ రాత్రిళ్ళు ఆమెకు విచిత్రమైన కలలు వచ్చేవి. సర్పాలు, నాగలోకం, అగ్ని. రాత్రి రహస్యం. ఒక రాత్రి పౌర్ణమి వెలుగులో నందు ఒక్కసారిగా మారిపోయింది. ఆమె శరీరం సర్పంగా మారింది. ఆమె భయపడింది. నేను ఎవరు? ప్రేమ ప్రారంభం. ఆ గ్రామంలో ఒక యువకుడు, అర్జున్. అతను ధైర్యవంతుడు, సత్యవంతుడు. ఒక రోజు నందు అడవిలో ప్రమాదంలో పడింది. అర్జున్ ఆమెను కాపాడాడు. ఆ రోజు నుండి వారిద్దరి హృదయాలు దగ్గరయ్యాయి. నిజం బయటపడటం. ఒక రాత్రి అర్జున్ నందును వెతుకుతూ అడవికి వెళ్ళాడు. అక్కడ ఆమె నాగినిగా మారింది. అర్జున్ షాక్ అయ్యాడు. కాని ఆమె కళ్ళలో కన్నీళ్లు చూసి ఆమెను అర్థం చేసుకున్నాడు. ప్రేమ వర్సెస్ శాపం. నందు ఇలా చెప్పింది, నేను శాపగ్రస్త నాగిని, నీకు ప్రమాదం అవుతాను. అర్జున్ ఇలా అన్నాడు, నీవు ఏ రూపంలో ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తాను. శత్రువు కాలకేతు. ఒక దుష్ట తాంత్రికుడు. కాలకేతు. అతను నాగిని శక్తి కోసం వచ్చాడు. అతను అర్జున్ను పట్టుకున్నాడు. మహాయుద్ధం. అడవిలో ఒక భయంకర యుద్ధం జరిగింది. అగ్ని, విషం, మాయాశక్తులు. నందు తన శక్తిని పూర్తిగా ఉపయోగించింది. త్యాగం. చివరికి నందు ఒక నిర్ణయం తీసుకుంది. ఆమె తన శక్తిని త్యాగం చేసింది.
అర్జున్ను కాపాడింది. శాప విమోచనం. ఆకాశంలో మహర్షి కనిపించాడు. నీవు పరీక్షను జయించావు. ప్రేమే గొప్ప శక్తి. శాంతి ముగింపు. నందు మానవ రూపంలోనే ఉండిపోయింది. ఆమె అర్జున్తో కలిసి జీవించింది. శాంతిగా, ఆనందంగా. Please subscribe to my channel.